నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు, కష్టాలని ఆనందంగా ఓడించు, ఒక్కరి మనసులోనైనా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం తెలంగాణ ఫోక్ సింగర్ శృతి. ఈ జనరేషన్కి ఏమవుతుందో అస్సలు అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని అందులోనే పరిచయం, ప్రేమ, పెళ్లి, కట్ చేస్తే గొడవలు, విడిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక మరికొంతమంది అయితే తమ ప్రాణాల మీదకి తెచ్చుకొని కన్న తల్లిదండ్రులకి కడుపు కోతని మిగులుస్తున్నారు. ఇక ఇదే కోవలో భవిష్యత్తులో పెద్ద సింగర్ కావాలని కలలు కంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఫోక్ సింగర్ శృతి తాజాగా ప్రేమ పెళ్లి చేసుకుని 20 రోజులు కాకముందే అనుమానాస్పద స్థితిలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హాట్ టాపిక్ గా మారింది. అసలు శృతి మరణానికి గల కారణాలేంటి? శృతి సింగర్ గా ఎందుకు ఎదగలేకపోయింది? నిజంగానే శృతి 4 నెలల ప్రెగ్నెంట్ గా ఉండిందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పెద్దిగారి శృతి అలియాస్ పేరడి శృతి. ఈమె 2003 జూలై 22న నిజామాబాద్ లోని తిమ్మాపూర్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి రమేష్, తల్లి లక్ష్మి. ఈమెకి శిరీష అనే అక్క కూడా ఉంది. ఇక శృతి తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తన తల్లికి జరిగిన ఒక యాక్సిడెంట్లో ఆమె బ్యాక్ బోన్ దెబ్బతిని ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక శృతి తండ్రి ఏదైనా ఫెస్టివల్స్ లేక ప్రోగ్రామ్స్లో ఫోక్ సాంగ్స్ని పాడుతుండడంతో అది చూసిన తన ఇద్దరు కూతుర్లకి కూడా సింగింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అదే సమయంలో మధుప్రియ ఆడపిల్లనమ్మ అనే పాటని పాడి తెలంగాణలో ఫేమస్ అవ్వడంతో తన ఇద్దరు కూతుర్లని సింగింగ్లో ఫేమస్ చేయాలని శృతి తండ్రి రోజు వారికి జానపద పాటల్ని నేర్పిస్తుండేవాడు. ఇక శృతి తన స్కూలింగ్ ని తిమ్మాపూర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శృతి స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తన అక్క శిరీషతో కలిసి పాటలు పాడుతూ ప్రైజెస్ ని గెలిచేది. ఇక అదే సమయంలో ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్లుగా వచ్చిన ఫోక్ సింగర్స్ అయిన సైరా రాజు మరియు సాయి శృతి మరియు ఆమె అక్క వాయిస్ కి చాలా ఇంప్రెస్ అయి తమ ట్రూప్ లో వారిని జాయిన్ చేసుకున్నారు. అలా పెళ్లిళ్ళు లేక రాజకీయ సభలు జరిగినప్పుడు వీరిద్దరిని తమతో తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్స్ లో పాడిస్తూ ప్రతి ప్రోగ్రామ్కి 100 నుండి 200 రూపాయల వరకు ఇస్తుండేవారు. దీంతో శృతికి సినిమాల్లో పాడాలని, సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ రోజు రోజుకి ఎక్కువ అవుతూ వచ్చింది. అలా అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉన్నప్పుడే శిరీషకి సింగింగ్లో మంచి గుర్తింపు వచ్చి హైదరాబాద్లో కొన్ని ఫోక్ ఆల్బమ్ సాంగ్స్లో పాడే అవకాశం వచ్చింది. ఇక అలానే ట్రై చేసి ఉంటే సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చేదేమో. కానీ ఆ సమయంలో తనకి ఒక పెళ్లి సంబంధం రావడంతో శృతి తల్లిదండ్రులు కాదనలేక శిరీషకి పెళ్లి చేశారు. అలా సింగర్ అవ్వాలనుకున్న శిరీష కలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. దీంతో తన అక్క సాధించలేనిది తను సాధించాలని శృతి డిసైడ్ అయి మొదట ఈవెంట్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే సింగర్ మంగ్లీలా తను కూడా తెలంగాణలో ఫేమస్ అవ్వచ్చు అనుకుంది. ఇక అలా తను ఇంటర్ చదివేటప్పుడు ఈవెంట్స్ ముగించుకొని లేటుగా ఇంటికి రావడంతో అది చూసిన చుట్టుపక్కల వారు శృతి తల్లిదండ్రుల్ని తిడుతూ అమ్మాయి సంపాదిస్తే ఇంట్లో కూర్చొని తింటున్నారు, ఆమె అర్ధరాత్రి ఎవరితో ఎక్కడికి వెళ్ళొస్తుందో అని అవమానించడంతో శృతి తల్లిదండ్రులు శృతితో ఇక పైన ఈవెంట్స్ కి వెళ్ళొద్దని, వీలైతే చదువుని పూర్తి చేసి ఏదైనా జాబ్కి వెళ్ళమని చెప్పడంతో శృతికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా ఇంటర్ పూర్తవగానే నర్సింగ్లో జాయిన్ అయిన చదువులపై ఇంట్రెస్ట్ లేక సింగింగ్నే ప్రొఫెషనల్గా ఎంచుకోవాలని డిసైడ్ అయి తన తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా వారిని పట్టించుకోకుండా శృతి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది. అలా తను హైదరాబాద్లో ఉంటూ ఒకవైపు ఈవెంట్స్ చేస్తూ మరోవైపు సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొనేది. ఇక ఈ క్రమంలోనే కర్ణాటకలో జరిగిన యూత్ ఫెస్టివల్లో శృతి నిజామాబాద్కి చెందిన చిక్కీ అనే ఫోక్ సింగర్ని కలవగా అక్కడే వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఈ స్నేహం కారణంగానే వీరిద్దరూ సింగింగ్లో ఏదైనా డిఫరెంట్గా చేయాలని, అప్పుడే తాము జనాల్లో ఫేమస్ అవ్వచ్చని డిసైడ్ అయ్యారు. ఇక అలా పేరడీ సాంగ్స్ని పాడాలని వీరిద్దరూ కలిసి మొదటగా ఉడుకు ఉడుకు రొట్టె అనే పాటని ఫోక్ స్టైల్లో తిట్టుకుంటూ పాడడంతో సోషల్ మీడియాలో వీరి వాయిస్కి మంచి ఆదరణ దొరికింది. అలా వీరిద్దరూ కలిసి ఓన్గా రాసుకుంటూ 86 పాటల్ని పాడటంతో కొద్ది రోజుల్లోనే వీరికి పేరడీ సిస్టర్స్గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపును చూసి సినిమాల్లో ఆల్బమ్ సాంగ్స్లో తమకి ఛాన్స్లు వస్తాయనుకున్నారు. అలా కొంతమంది ఆడిషన్స్కి పిలవగా మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్తో వేధిస్తే ఇంకొంతమంది వీరు ప్రొఫెషనల్గా సంగీతం నేర్చుకోకపోవడంతో సినిమాల్లో పాడేందుకు ఛాన్సులు ఇవ్వలేదు. అయినా వెనకడుగు వేయని శృతి పేరడీలోనే తమదైన స్టైల్ని క్రియేట్ చేయాలని, దాని ద్వారా ఫేమస్ అయి ఫారెన్ ఈవెంట్స్లో, నేషనల్ ఈవెంట్స్లో పాడి బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనుకునేది.
కానీ శృతి హైదరాబాద్లో ఉంటే చిక్కి నిజామాబాద్లో ఉండేది. అలా వీరిద్దరూ ఏదైనా షోలో కానీ రికార్డింగ్లో కానీ కలుస్తూ ఆ టైంలోనే ఇన్స్టాలో రీల్స్ని చేస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే శృతికి వచ్చిన పాపులారిటీని చూసి చాలామంది సోషల్ మీడియాలో ఈమెకి మెసేజ్ చేస్తూ కొంతమంది తిడితే మరికొంతమంది పొగుడుతూ ఉండేవారు. ఇక ఇదే కోవలో సిద్దిపేటలోని పీర్లపల్లికి చెందిన దయాకర్ శృతికి తరచూ మెసేజ్ చేస్తూ తన వాయిస్ని పాటల్ని పొగుడుతూ ఉండేవాడు. ఇక దయాకర్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అలా కొన్ని రోజుల్లోనే శృతికి దయాకర్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలెట్టారు. ఇక అలా శృతికి ఏదైనా ఈవెంట్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఉంటే దయాకర్ తన కారులోనే శృతిని పికప్ అండ్ డ్రాప్ చేస్తుండేవాడు. అలా నిదానంగా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే శృతి తను అందరికీ తెలియాలని జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే జబర్దస్త్ ప్రోగ్రాంలో ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈమెకి ఎలాంటి ఛాన్సులు రాకపోయినా ఒకవైపు జబర్దస్త్, మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉండేది. ఇదిలా ఉంటే శృతి కొన్ని పండుగలకి దయాకర్తో కలిసి తన ఊరైన పీర్లపల్లికి వెళుతూ అక్కడే కొన్ని రోజులు స్టే చేసేది. దీంతో దయాకర్ కుటుంబానికి శృతి బాగా నచ్చడంతో వీరిద్దరూ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే శృతి హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుండి అంటే 3 సంవత్సరాల నుండి తన సొంతూరికి వెళ్లకుండా తన తల్లిదండ్రులతో ఫోన్లోనే మాట్లాడుతూ వారికి కావాల్సిన డబ్బుల్ని పంపిస్తూ ఉండేది. అలా ఒకసారి మాటల్లో తను దయాకర్ అనే అబ్బాయిని 1 ఇయర్ నుండి ప్రేమిస్తున్నానని, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పగా అందుకు తల్లిదండ్రులు నీకు ఇప్పుడు 20 ఏళ్లే ఉన్నాయి, ముందు కెరియర్ వైపు దృష్టి పెట్టి అందులో సక్సెస్ అయితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పగా శృతి అందుకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా శృతికి పేరడీ సాంగ్స్ వల్ల వచ్చిన పాపులారిటీతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు శాటిలైట్ ఛానల్స్ ఈమెతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడేవారు. అలా ఆ తర్వాత దయాకర్ కొన్ని ప్యారడీ సాంగ్స్ ని రాస్తే వాటిని శృతి పాడుతూ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుండేది. అలా 6 నెలలు వీరిద్దరూ కలిసి సంతోషంగా గడుపుతూ పీకల్లోతూ ప్రేమించుకున్నారు. దీంతో ఇలా ఉంటే అవ్వదని వెంటనే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ డిసైడ్ అయి శృతి నేరుగా తన ఊరికి వెళ్లి తల్లిదండ్రుల దగ్గర మాట్లాడగా ముందుగా వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ శృతి పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన తండ్రికి వేరే దారి లేక దయాకర్ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడగా వారు కట్న కానుకల గురించి అడగడం మొదలెట్టారు. దీంతో శృతి తండ్రి 6 తులాల బంగారం, 5 లక్షల క్యాష్ ఇస్తామని చెప్పగా దయాకర్ ఫ్యామిలీ కూడా అందుకు ఒప్పుకుంది. ఇక అలా వారికి ఇస్తామన్న గోల్డ్ మరియు క్యాష్ ని అడ్జస్ట్ చేయాలని శృతి తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే పెళ్లికి 3 నెలలుందనగా శృతి ప్రెగ్నెంట్ అయింది. కానీ ఎలాగో 3-4 నెలల్లో పెళ్లవుతుందని వీరిద్దరూ దాన్ని సీక్రెట్ గానే ఉంచారు. ఇక శృతి తల్లిదండ్రులు పొలం అమ్మినా పెళ్లికి కావలసిన డబ్బు నగలు రాకపోవడంతో తెలిసిన వారిని అప్పడగడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే పెళ్లికి కొన్ని రోజులుందనగా శృతి బాబాయ్ మరణించడంతో కుటుంబ సభ్యులు పెళ్లిని 4-5 నెలలు పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. ఇక అలా మరికొంత టైం దొరికితే పెళ్లికి కావలసిన డబ్బుని పూర్తిగా అరేంజ్ చేయొచ్చని శృతి తండ్రి అనుకున్నాడు. కానీ ఈ సిచ్యువేషన్ ని ఎక్స్పెక్ట్ చేయని శృతి దయాకర్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా కూడా శృతి తన తల్లిదండ్రులతో అనుకున్న టైంకి పెళ్లి చేయండి అని ఫోర్స్ చేయడం, మరోవైపు తల్లిదండ్రులు బాబాయ్ చనిపోయాడు కాబట్టి 4-5 నెలల వరకు శుభకార్యాలు చేయకూడదని చెప్పడంతో అందుకు శృతి ఇలా ఉంటే అవ్వదని ఇంట్లో చెప్పకుండా దయాకర్ తో పారిపోయి వీరిద్దరూ కలిసి నవంబర్ 27న ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఈ విషయం తెలిసి శృతి తల్లిదండ్రులు మరియు బంధువులు శృతిని అనరాని మాటలు అంటూ ఆమెకి తమకి ఇక పైన ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేయడంతో దయాకర్ శృతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇక అలా వీరి పెళ్లి గురించి దయాకర్ ఇంట్లో తెలిసి నానా రచ్చ మొదలైంది. కొన్ని నెలలు వీరిద్దరూ ఆగి ఉంటే కట్నం డబ్బుతో పాటు బంగారం కూడా వచ్చేదని, ఇలా తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన పనేముందని దయాకర్ ని నిలదీయగా అందుకు దయాకర్ జరిగిన విషయం చెప్పడంతో అప్పటి నుండి దయాకర్ తల్లిదండ్రులు శృతిని మాటలతో వేధించడం మొదలెట్టారు. అలా తన తండ్రి ఒప్పుకున్న కట్నం డబ్బులు బంగారం ఖచ్చితంగా తీసుకురావాలని దయాకర్ తల్లి తేల్చి చెప్పడంతో శృతికి వేరే దారి లేక డిసెంబర్ 16న తన తల్లికి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. కానీ తన మాటల్ని సీరియస్ గా తీసుకోకుండా శృతి తల్లి ఫోన్ పెట్టేసింది. ఇక అలా భర్తతో హైదరాబాద్ కి వెళ్లిపోదామని అడగగా అతను తల్లిదండ్రుల వైపే మాట్లాడడంతో అటు పుట్టింటి వారు ఇటు అత్తింటి వారు ఆఖరికి భర్త కూడా తనకి అండగా నిలబడట్లేదని మానసికంగా కృంగిపోయిన 21 ఏళ్ల శృతి తన భర్త పెళ్లికి వెళ్ళగా అత్తామామలు కూడా ఇంట్లో లేని సమయం చూసి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో కలలతో హైదరాబాద్ కి వచ్చిన శృతి జీవితం ఇలా అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ దేవుడు శృతి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఈ విషయంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనసు చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వారినైనా మర్చిపోతుందేమో గాని బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు. ఇది ఫోక్స్ సింగర్ శృతి గురించి కొన్ని నమ్మకాలు
నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.